ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికి మనీ ఇంపార్టెంటే. ఎవడు మనీ ఈజ్ నథింగ్ అంటాడో తెలుసా? మనీ సంపాదించడం చేతగానోడు. వాడికి డబ్బులు సంపాదించడం చేతగాక మనీ ఈజ్ నథింగ్ రా అంటుంటాడు. నీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా, నువ్వు ఎంత మంచోడివేనా, నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పినా, నీ దగ్గర డబ్బు లేకుంటే నీకు ఎవ్వడు వాల్యూ ఇవ్వడు. అదే నీ దగ్గర డబ్బు ఉండి నువ్వు సోది చెప్పినా నీకు అందరు వాల్యూ ఇస్తారు. ఇక్కడ వాల్యూ వచ్చేది మనిషికి కాదు, డబ్బుకు. ఏ రిచ్ మ్యాన్ జోక్ ఈజ్ ఆల్వేస్ ఫన్నీ. ఒకవేళ నీ దగ్గర మనీ ఉన్నాయనుకో, నువ్వు ఎంత చెడ్డోడివేనా, అరే వీడికి చిన్న చిన్న చెడ్డ అలవాట్లు ఉన్నాయి కానీ మంచోడు రాని అంటారు. అదే ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేవనుకో, నీకు ఒక్క చెడ్డ అలవాటు కూడా వీడు ఎదవరా అంటారు. ఈరోజు నువ్వు డబ్బులు సంపాదించలేదనుకో, రేపు పొద్దున్న నువ్వు ముసలిని అయిన తర్వాత నీ పిల్లలు నువ్వు నాకు ఏమి ఇచ్చినావు నేను నిన్ను చూసుకోవాలా అంటారు. నీ వర్క్ ఎందుకు, నీ చుట్టుపక్కల ఇప్పుడే చూసుకో ఎంతమంది వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటారు లేదు అని. అంతెందుకు, నువ్వు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా, చచ్చిన తర్వాత నీ దహన సంస్కారాలు చేయాలన్నా నీకు కావాల్సిన డబ్బే. నీకు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు డబ్బులు సంపాదించకపోతే ఎవ్వరు నీకు వాల్యూ ఇవ్వడు. నువ్వు బైక్లో పోతే ఒక వాల్యూ, కార్లో పోతే ఒక వాల్యూ, ఫ్లైట్లో పోతే ఒక వాల్యూ. సో మనీ ఇంపార్టెంట్. మనీ సంపాదించడానికి టైం ఏజ్ సంబంధం లేదు, నీకు సంపాదించాలి అని ఉంటే చాలు. చాలామంది అనుకోవచ్చు మనీతో హ్యాపీనెస్ ఎలా వస్తుందని. అవును, మనీతో హ్యాపీనెస్ రాదు, కానీ హ్యాపీనెస్కి కావాల్సిన అన్ని మనీ ఇస్తుంది. ఇప్పుడున్న కాలంలో మనిషికి కాదు వాల్యూ, డబ్బుకి వాల్యూ.